హలో అండి. టొమాటో పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? టొమాటో పచ్చడి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. కాకపోతే ఇది రెగ్యులర్గా చేసే టొమాటో పచ్చడి కాకుండా ముక్కలు కోసి ఒక బాండి పెట్టుకొని పొయ్యి మీద డ్రై రోస్ట్ చేసుకుని అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు, తర్వాత దాన్ని చల్లారబెట్టుకొని చింతపండు గుజ్జు తీసుకొని దాన్ని కూడా దగ్గరికి అయినంత వరకు కూడా ఉడకబెట్టుకొని థిక్ అయిన తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టుకొని ఈ టొమాటోలు, కొంచెం వెల్లుల్లి, ఈ చింతపండు, తగినంత కారం, ఉప్పు, ఇంకా పసుపు, ఆవపిండి, మెంతుపిండి అన్నీ కలిపి వాటర్ వేయకుండా, ఆయిల్ కూడా వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని దాన్ని పక్కకు తీసుకొని గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకొని, కొంచెం ఎక్కువగా గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకొని దాన్ని మనము పోపు పెట్టుకోవాలండి. శనగపప్పు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చితో పోపు పట్టుకోవాలి. కాకపోతే మీరు వేసుకోవాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇందులో వెల్లుల్లి మస్ట్ అండ్ షుడ్ అండి. పోపు పెట్టుకుని పచ్చడి ఒక కంటైనర్లోకి తీసుకొని ఎంత కాలమన్నా నిల్వ ఉంటుందండి. దాదాపు 3-4 months వరకు కూడా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి మనం దోశల్లోకి తినొచ్చు, పెరుగన్నంలోకి తినొచ్చు, ఎందులోకైనా తినొచ్చు. చాలా బాగుంటుందండి టొమాటో పచ్చడి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు నాకు కూడా చెప్పండి. ఇంకా మీరు కూడా టొమాటో పచ్చడిని ఫుల్ ఎంజాయ్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.